రావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముందుగా అక్కడ పాల్వంచలో దమ్మపేట రోడ్డు 4 లైన్ల రోడ్డు కొరకు 14 కోట్లతో అక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే మంచిగడ్డి నగర్లోను అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ మన గోదావరి వారికి కూడా డివైడర్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది. ఇవాళ డబ్బు తక్కువే కానీ 50 లక్షలదే కానీ శ్రీనివాసరెడ్డి గారు వస్తే కొద్దిగా బాగుంటుందని దాంతో మేము వారిని ఆహ్వానించాం. ఆ విధంగా అక్కడ పెద్ద ప్రోగ్రాం జరిగింది పాల్వంచలో. శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వారిని కొన్ని మాటలు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటిపడనీయకుండా పేదవాడికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని తలంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగా మన కొత్తగూడెం పట్టణంలో కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేశాము, ఇప్పుడు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా 100కు 100% స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు మనందరం కలిసి ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోబోతున్నాం. మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం నిరంతరం పేదోడికి మంచి చేయాలని, పేదోడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా, ఆర్థికంగా ఎన్ని ఒడదొడుగులున్నా వాటన్నిటినీ నిలదొక్కుని పేదవాడికి ఇచ్చే సంక్షేమం దగ్గర ఎక్కడా లోపించొద్దని ఈ ప్రభుత్వం నిరంతరం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నది మీకు తెలుసు. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్ళు తినే సన్నబియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలనే సన్నబియ్య కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా నా ఆడబిడ్డ ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఆనాటి 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. అంతేకాదు ఆనాడు 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ కోరిక తీరుద్దని పేదవాళ్ళందరూ ఎదురు చూశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి ప్రభుత్వ పెద్దలు పేపర్లలో, టీవీలలో ఈ ఎన్నికలు అవ్వడంతోనే మీకు ఇంత అద్భుతమైన ఇల్లు ఇస్తానని బొమ్మల రూపంలో ఇల్లు చూపించి మాయ మాటలతో అధికారంలోకి వచ్చారు. అయినా మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్ పట్టణంలో అదనంగా మరొక 1 లక్ష ఇల్లు ఇచ్చాం. అంటే ఇప్పటి వరకు 8 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేసి సుమారు 1.5 లక్షల ఇళ్లు పూర్తి చేసి మరొక 2 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో విడత ఇల్లు అతి కొద్ది రోజుల్లోనే పేదవాడి గుమ్మానికి ఎవరైతే ఉన్నారో నీది ఏ కులమని అడగాం, నీది ఏ మతమని అడగాం, నీది ఏ పార్టీ అని అడగాం. పేదవాడు అయ్యుంటే చాలు, ఆ పేదవాడికి ఇల్లు కట్టించాలనే తపనే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఈ రెండో విడత అయిన తర్వాత 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలైన ఇంటి కోసం ఎదురు చూసే నా ఆడబిడ్డలకి హామీ ఇస్తున్నాం. ఒక్క ఇల్లే కాదు, నిరుద్యోగులకి ఇప్పటి వరకు 72,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంతేకాదు
పేదోడి పిల్లల హాస్టల్లో చదువుకునే వాళ్ళకి 40% డైట్ ఛార్జీలు పెంచాం. 200% ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వడం జరిగింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, వైద్యానికి కూడా ఎక్కడా లోటు లేకుండా పేదవాడికి మంచి వైద్యం ఇచ్చే దాంట్లో వేలాది కోట్ల రూపాయలు ఈనాడు మన ప్రభుత్వం నుంచి ఖర్చు పెడుతున్నాం. ఇదంతా డబ్బుండి కాదు, ఇదంతా డబ్బుండి కాదు, తల తాకట్టు పెట్టి ఆనాటి పెద్దలు చేసిన అప్పుకి అసలు ప్లస్ మిత్తి మళ్ళీ మనం అప్పు చేసి దానికే కడుతున్నాం. చేసే అప్పులో ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధికి మేము వాడటంలా. చేసే ప్రతి రూపాయిని ఆనాడు దొరలు చేసిన అప్పు అసలు ప్లస్ మిత్తి కడుతూ రాష్ట్రంలో ఉన్న వచ్చే రిసోర్సెస్ నుంచి నిధులు సేకరిస్తూ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. 2.5 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటి వరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరిన్ని మంచి కార్యక్రమాలు పేదవాడికి ఏది అవసరం ఉందో తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదవాడికి అందిస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ